అండి, అందరూ బాగున్నారా? ఇక్కడ మా బాబు యాక్సిడెంట్లో ఇది అయినాడు. బాబు పోగొట్టుకునే బాధ ఏదో మాకు చాలా ఇదిగా ఉంది. బాబు లేని లైఫ్ చాలా బోరు కొడుతుంది, జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. అందరూ మీ అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. తల్లిదండ్రులను బాధ పెట్టద్దండి, తల్లిదండ్రులు కడుపు కోత నిలబెట్టద్దండి. బిడ్డలు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను. నాకు జరిగినట్లు నువ్వు తల్లికి తండ్రికి ఇట్లా అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటాను. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ నాన్న కోసం ఉన్నాము, మేము బిడ్డలము భరోసా ఇస్తామనే విధిగా ఉండండి. ఇలా ఎట్లంటే ఇట్లా తాగి ఈ బాధ ఏదో మేము ఎంత నరకవనం నించుతున్నామో అంత నరకవనం నించుతాము. ఈ బాధ నేను భరించలేకపోతాండా. ఈ భూమి మీద బతకడమే వేస్ట్ అనిపిస్తుంది. ఇట్లా యా తల్లిదండ్రులకు జరగకూడదని నేను కోరుకుంటాండా. బాగుండాలా, భద్రంగా వెళ్ళండి. ఇక్కడ మా బాబుకు సత్రం కట్టినాము. ఇది గుడిలాగా భావిస్తాండా. మా బిడ్డ ఒక దేవుని దగ్గరికి వెళ్ళినాడని భావిస్తాండా. మీరు కూడా మీ తల్లిదండ్రుల మాట అర్థం చేసుకొని భద్రంగా వెళ్ళండి. ఇది మా బాబుకు పెట్టినాము సత్రము. అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ప్రాణం చాలా విలువైంది, ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. ప్రాణం చాలా విలువైంది. తల్లిదండ్రులు మీకోసం ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకుంటారు. వాళ్ళు మీ కడుపు కోత అయితే నిలబెట్టద్దండి. మీరు జాగ్రత్తగా వెళ్తే మీ తల్లిదండ్రులను చూపెట్టిన వాళ్ళు అవుతారు. బిడ్డల ముందర తల్లి ముందర బిడ్డలు పోవడము తల్లికి తండ్రికి చాలా నరకము. దీనికి మించిన బాధ ఏది ఉండదు. నేను కోరుకుంటాను, నా బిడ్డకి జరిగినట్లు ఇంకో తల్లికి తండ్రికి జరగకూడదని నేను కోరుకుంటాను. నా బిడ్డ ఉండింటే నా ప్రపంచం ఇది కాదు, వేరే ప్రపంచము. కానీ మా ఇంట్లో అందరికీ కడుపు కోత. మా కొడుకు ప్రేమతోనే మేము ఒక గుడి కట్టించినాము. ఇది గుడి లాంటిగా మేము భావిస్తున్నాము. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ నాన్న మాట విని కొంచెం బాగుపడండి. నమస్కారం అండి అందరికీ. ఎంత బాగుంది. బాబుకి పెళ్లి కాలే కదా, అందుకే ఇది కట్లా అరుగు కట్టకుండా ఈ విధంగా బండి వేసినారు. తిలక్ కదా, తిలక్ చాలా మంది కామెంట్ చేసినారు నిజంగా. సో తిలక్ ఎప్పుడు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వీడియో చూస్తున్న అందరూ కూడా తనని బాగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. తన ఆత్మ బాగా శాంతించాలి, హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా అనేసి. చూడండి ఇక్కడ ఎంత బాగుంది నిజంగా. ఒక ఫ్యామిలీ ఇంట్లో సంసారం చేయొచ్చు, అంత పెద్దగా ఉంది ఇల్లు. తిల్లుకు మమ్మీకి డాడీకి అందరికి బాగుండాలని ఇది కట్టగలిగినాము. తెలుగు సామ్రాజ్యం ఇది. పాపం అన్నీ చూడకుండానే వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి. ఉంటే తను కూడా చాలా హ్యాపీగా మంచి లైఫ్ని లీడ్ చేసేవాడు. కానీ బ్యాడ్ లక్, దరిద్రం అన్నది ఎటువైపు తీసుకెళ్తాదో ఎవరు చెప్పలేము కూడా ఖచ్చితంగా. చాలా బాధాకరమైనది, మర్చిపోలేము. మన ప్రాణం ఉన్నంత వరకు అదొక నరక యాతన. ఈ నరక యాతన అనేది ఇలాగానే ఉంటుంది. కానీ బిడ్డ ప్రేమతో మేము ఇది కట్టించేది జరగబడింది. బిడ్డ కోసము ఆ బిడ్డ అభిమానంతో కట్టించినాము. ఆ బిడ్డ ఎక్కడుందే బాగుండాలా, దేవుని కాడ ఇదిగా ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడని మేము దేవునితో సమానంగానే మేము కొలుస్తాము మా బాబును. ఇలా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి నాన్న. వాళ్ళ అమ్మ చెప్తా అండి. ఎందుకంటే అమ్మ బాధ అర్థమైంది, బాబు బాధ అర్థమైంది కాబట్టి తెలుగు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పగలుగుతాను. అందరూ భద్రంగా వెళ్ళండి, భద్రంగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఇంక మరీ ఇంకా చాలా లైఫ్ ఉంది. జాగ్రత్తగా ఉండండి నాన్న. అందరూ మీ అమ్మ మీ నాన్న మాట వినండి. నా బాధ నా బిడ్డ ఉండింటే నా లైఫ్ ఎలాగానే ఉందో. ఇప్పుడు చూడు మేము బిడ్డను పోగొట్టుకొని చాలా నరకం నించుతాము. ఈ బాధ ఎవరికి ఉండకూడదని కోరుకుంటాను. తెలుగు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటాను. భద్రం నాన్న. చాలా మంచి ప్రదేశంలో వేసినారు. ఎంత మంచి, చూడండి అది కూడా పెట్టు, ఇది కూడా పెట్టు. మా మామగారు చనిపోయారు, ఇక్కడైతే వేసినాము. తిల్లు వాళ్ళ తాతగారు. ఇంకా ఆయన చనిపోయింది నిన్నే. బాబు తిలు ఇద్దరు ఒకే తాత బాబు ఇద్దరు ఒకే దగ్గర పక్కన. తిల్లు వాళ్ళ డాడీ. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ప్రజలందరూ చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే నా బిడ్డ, నా పుత్ర రత్నము రాయల్ తిలక్ వారి ఆయన జ్ఞాపకార్థం ఎప్పుడు మా గుండెల్లోనే ఉన్నాడు మా కొడుకు. అందరికీ కన్నా మా కొడుకు దేవునితో సమానం. మా కళ్ళ ముందర మాత్రం లేడు, మాకు మాత్రం గుండెల్లోనే ఎప్పుడు ఉంటాడని నా కూతురి పట్ల, మా భార్య పట్ల అందరికీ, మాకు ముగ్గురికి మరుపు రాని ఈ
సత్రం రూపాన మా భార్య అదే పనిగా 3 నెలలు కష్టపడి ఏడే ఉండి సత్రం కట్టి వాళ్ళ కొడుకు శాంతిని కోరిందని, అలాగే ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డ కట్టు ప్రతి ఒక్క బిడ్డ కూడా సన్నగా బాగా స్లోగా పోయి ఎక్కడికైనా కార్యక్రమం చూసుకొని రావాలి, అందరూ నా బిడ్డ కట్టే కాకూడదని అందరికీ ప్రజలందరికీ పిల్లలకు యూత్కు ఈ లోకంలో ఉండే యూత్కు సందేశం ఇస్తున్నా. చల్లగా అందరూ ఉండాలని, నా బిడ్డతో పాటు ఎవరు బాగా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మా కొడుకు ఎప్పుడు దేవునికి సన్నిధిలో సేవ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లు రాయల్ తిలక్ వాళ్ళ ఫాదర్ మల్లికార్జున. ఓకే అండి, అందరికీ బాయ్.